నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మంచి చందమామ కథ చెప్పుకుందామండి. వాగ్దానం. పూర్వం బుద్ధిసాగరుడు అని ఒక వ్యాపారి ఉండేవాడు. మంచి పెద్ద బిజినెస్. పడవలు ఉండేవి ఆయనకి, నౌకల మీద 1,00,000, 2,00,000 బిజినెస్ తిరిగేది. ఒకసారి ఏమైందట, కోస్తా ప్రాంతానికి పంపించాడు. మన వైపు అనమాట. కోస్తా అంటే అదే కదా. అయితే వెళ్ళిన పడవలు మాయమైపోయింది. పోయినాయో కొల్లగొట్టపడ్డాయో వెనక్కి తిరిగి రాల. జనరల్గా ఈ వ్యాపారాలు చేసే వాళ్ళు ఏంటంటే ఇంట్లో ఏదో కొద్దిగా ఉంచుకుని మొత్తం అంతా బిజినెస్ మీదే పెడతారు. ఇక్కడ భూములు ఆస్తులు అలా ఉంచుకోరు. ఇతను ఉంచుకోలే పాపం. అయితే ఈ పడవలు రాల. ఒక నది తీరానికి రోజు వెళ్ళి అక్కడ చూసుకునేవాడు. చూడగా ఎన్నాళ్ళు గడిచినా రాలేదు. ఇంటి దగ్గర ఉన్న డబ్బు దాదాపుగా అయిపోవచ్చింది. చాలా దుఃఖంలో ఉన్నాడు. 2-3 వార్తలు కూడా వచ్చినాయి. కోస్తా దగ్గర కొన్ని పడవలు మునిగిపోయినాయి అని. అందులో కొన్నిట్లలో తనది కూడా ఉండుండొచ్చు. తనవి కూడా. చాలా దుఃఖంతో ఏం చేయాలో తెలియక నదీ తీరంలో కూర్చున్నాడు. అయితే అతనికి ఒక మరుగుజ్జువాడు కనపడ్డాడు నీళ్ళలోంచి వస్తూ. ఏమిటో దిగాలుగా ఉన్నావు అని అడిగాడు. ఏం చేయను బాబు, అంతా సంపద కొట్టుకుపోయింది, ఏమీ లేదంటే, సరే ఇతను అన్నాడు, సరే నీ జీవితాన్ని మారుస్తాను నేను, నీకు సంపద దొరికేలా చేస్తా, ఒక్క షరతు మీద అన్నట్ట మరుగుజ్జతను. నేను ఒప్పుకున్నాడు. ఏదో షరతు పెట్టాను. నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళంగానే నీకు మొదట ఎవరు ఎదురవుతారో, ఏది ఎదురవుతుందో అది నాకు ఇచ్చేయాలి. ఇప్పుడే అక్కర్లా, 12 ఏళ్ల పాటు నీ దగ్గర ఉంచుకో, 12 సంవత్సరాల తర్వాత అది నాకు ఇవ్వాలి, నేను వచ్చి తీసుకుంటా అంటే సరేనన్నాడు. ఈ మరుగుజ్జతను ఈయన కలిసి ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్తే ఈయన ఏమంటున్నాడంటే, రోజు ఆయన ఇంటికి వెళ్ళంగానే ఇంట్లో నుంచి పెంపుడు కుక్క పరిగెత్తుకుంటూ వస్తుంది. కుక్కని చేస్తే సరిపోతుంది కదా అంతేగా అనుకున్నాడు. కానీ ఏమైంది, ఆ రోజు ఈయనకి రత్నాకరుడు అని 4 ఏళ్ల పిల్లాడు ఉన్నాడు. ముద్దులు మూట కట్టేవాడు. వాడు ఎప్పటి నుంచో వాళ్ళ నాన్న కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈయన వెళ్ళంగానే వాడు ఎదురొచ్చాడు. వెళ్ళిపోయాడు. పిల్లాడిని ఇచ్చేయద్దు. మరుగుజ్జు వాడు ఎదురొచ్చిన వ్యవహారాన్ని చూసుకుని 12 ఏళ్ల తర్వాత మళ్ళీ వస్తానని వెళ్ళిపోయాడు. ఏం చేయాలో తెలియలే. 4 ఏళ్ల వాడు 12 ఏళ్ళు, అప్పుడు 16 ఏళ్ళు వస్తాయి. సరే చూద్దాం ఆనాటికి అని చెప్పి ఊరుకున్నాడు. ఆ మర్నాడు వాళ్ళకి ఏదో చిన్న కుంట ఉంది, పొలం. కొద్దిగా పొలం దున్నుతుంటే ఒక బిందె దొరికింది. దాని నిండా డబ్బు ఉంది. మరుగుజ్జువాడు చెప్పాడు కదా నేను బాగు చేస్తానని. ఆయన ఆ బిందె తెచ్చుకున్నాడు. తర్వాత ఇల్లు అది బాగు చేస్తుంటే ఇంట్లో కూడా కొన్ని చోట్ల తనకి ఇట్లా బంగారు పాత్రలు దొరికినాయి. ఇక నౌకా వ్యాపారం కాకుండా మామూలు వ్యాపారం పెట్టుకుని చక్కగా బాగుపడ్డాడు. పిల్లాడికి 13, 14 ఏళ్ళు వచ్చాక నీ చిన్నప్పుడు ఇట్లా జరిగిందని వాడికి చెప్పాడు. చెప్తే వాడన్నాడు, కుర్రాడు, దాన్ని ఏముంది నాన్న, అదో పెద్ద కష్టం కాదు, ఏం పర్వాలా, వాడి మరుగుజ్జు అంటే ఎత్తుంటాడు, భూమికి జాండు ఉంటాడు, నేను ఇంత ఎత్తున్నాను, 2 దెబ్బలు కొడితే వాడైపోతాడు అన్నాడు కుర్రాడు. తండ్రి వాగ్దానం చేశాడు. వీడు ఏం చేస్తాడు, వాగ్దాన బంధానికి ఏమంటారు, వాగ్దాన భంగానికి తండ్రిని ఎంకరేజ్ చేశాడు. సరే ఇంట్లో ఉన్నారు. వీడికి 16 ఏళ్ళు నిండిపోయింది. ఒకరోజు ఆ మరుగుజ్జతను వచ్చాడు. వచ్చేసరికల్లా కుర్రాడు ఏం చేశాడు, తండ్రి తను ఒక చిన్న మన ఇది వృత్తం లాంటిది గీసుకుని, ఏమంటారు మన ఒక బ్రహ్మగారి చేత మంత్రిపించి మంత్రపు అక్షింతలంతా చల్లుకుని కూర్చున్నాడు. వస్తే నేను కొడతానులే నాన్న, ఏం పర్వాలేదన్నాడు. ఆ మరుగుజ్జువాడు వచ్చాడు. ఉఫ్ఫను ఊదేశాడు ఆ అక్షింతల్ని. పదా మనం వెళ్దామంటే కుర్రాడు అన్నాడు, నేను నీతో వచ్చేదేంటి, నా మోకాలంత ఎత్తులేవు, 2 పిడిగుద్దులు కుడితే చచ్చూరుకుంటావు అనేసరికి, ఏమిటి నాతోనే యుద్ధం చేస్తావా నువ్వు అని అడిగాడు మరుగుజ్జువాడు. ఆ ఎవరితోటైనా చేస్తాను నేను అన్నాడు కుర్రాడు రత్నాకరుడు. అనేసరికల్లా సరే పట్టు, మన ఇద్దరం కుస్తీ పడదాం, ఎవరు గెలిస్తే వాళ్ళది పైచి. సరే ఇద్దరు పందెం వేసుకున్నారు. మరుగుజ్జువాడు ఇంతే ఉన్నాడు కానీ ఈ రత్నాకరుని ఎత్తి విసురుకొట్టేశాడు. విసురుకొట్టి, నువ్వు ఓడిపోయావు, నాకు నీతో పని లేదు, నువ్వు ఓడిపోయావు కదా, ఓడిపోయిన వాడిని విడిగా పెట్టాలి అని చెప్పి ఏం చేశాడు, వీడు నా సొంతం కదా, వాళ్ళ నాన్న అడిగాడు, వీడు నా సొంతం, పైగా ఓడిపోయాడు, మేము ఇద్దరం పందెం వేసుకున్నాం, వీడు ఓడిపోయాడు అని చెప్పి ఓ పడవ ఎక్కించి సముద్రంలో వదిలేశాడు. వదిలేసి ఆ పడవ కొట్టుకుంటూ ఎక్కడికో పోయి చివరికి ఏదో ఒక ద్వీపం దగ్గర చేరితే ఈ కుర్రాడు ఏం చేశాడు, కాస్త ఓపిక తగ్గింది, 4 రోజులు పట్టింది. కానీ 16, 17 ఏళ్ల పిల్లలకి ఏముంది, మళ్ళీ ఏదైనా కొంచెం తిన్నారంటే మళ్ళీ కోలుకుంటారు. వాడు దిగి ఆ దీవంతా పరిశీలించాడు. అక్కడ ఒక పెద్ద మేడ ఉంది, పెద్ద కొండ ఉంది, లోపల ఒక బంగారు కొండ లాంటి కొండ, దాని పైన ఏదో మేడ లాంటిది కనపడుతుంది. వీడు మెల్లిగా అక్కడ ఏవో కాయాకసలు కనపడితే అవి ఇవి కోసుకుని తిని పైకి వెళ్ళాడు. వెళ్తే బయట అంతా ఎంత వెండి బంగారాలు ఉన్నాయో, ఎన్ని రకాలు ఉన్నాయో.
అదంతా వెళ్ళి 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 లోపల చూస్తే ఒక మహాసర్పం ఒకటి, నాగుపాము ఒకటి కనపడింది. అడిలిపోయాడు. ఈ బంగారాలకి వాటికి కాపలాలు ఉంటారని తెలుసుకున్నాడు, చిన్నప్పుడు అవును, తెలుసు, అవును. కథల్లో వినేవాడు. ఈ పామే కాపలా ఉందనుకుని పరిగెత్తుకుంటూ వచ్చేపోతే ఆ పాము మానవ భాషలో కేకేసింది, వెళ్ళిపోవద్దు వెళ్ళిపోవద్దు, నాకు సహాయం చెయ్యి, నేను ఒక దేవకన్యని, కొంతమంది మరుగుజ్జు రాక్షసులు మా నాన్న వాళ్ళతో యుద్ధం చేసి నన్ను పట్టుకొచ్చేశారు, నాకేదో శాపం కూడా పెట్టారు, నేను వాళ్ళ మాట వినలేదని, అందుకని నేను ఇక్కడ ఇలా ఉండిపోయాను, నువ్వు ఇక్కడే పడుకో, నా కోసం ప్రాణం వదిలిపెడితేనే ఇది నేను నా శాపం పోతుంది. ఎవడైనా నా కోసం ప్రాణం వదలండి అంటే వదులుతారు? ఎందుకు ఎవరు వదులుతారు? నీకేం భయం లేదు, నా దగ్గర మంత్రజలం ఉంది ఇక్కడ, రాత్రికి మరుగుజ్జు రాక్షసులు వస్తారు, ఆ అమ్మాయిని విడిపించు అని శాపం తీర్చండి అని అడిగితే ప్రాణానికి ప్రాణం అంటారు, నువ్వు ఒప్పుకుంటే నిన్ను చంపేస్తారు, నిన్ను చంపేసిన మరుక్షణం నాకు మామూలు రూపం వచ్చేస్తుంది, వాళ్ళు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారు, నీకు నేను పొద్దునే లేచాక నాకు మెలకు వచ్చి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను మంత్రజలం చల్లి నిన్ను బతికించుకుంటాను, జీవితాంతం నీ పాదదాసిగా ఉంటా, ఇదే నా వాగ్దానం అని చెప్పింది. సరే వీడేమనుకున్నాడు, మనకి ఇక్కడ తినలేదు, తిప్పలేదు, అమ్మలేదు, నానలేదు, ఎటాగూ పోతాం 4 రోజుల్లో, ఇక్కడ ఈ ద్వీపంలో ఏం చేస్తాం, సముద్రం ఎక్కడుంది, మన ఊరు ఎక్కడ, పోతే పోతాం, ఒకవేళ బతికేమనుకో ఈ మహాద్భుత సౌందర్య విలాస అవుతుందేమో ఇది రేపొద్దున, ఈ అమ్మాయి ఉంటుంది కదా, ఇక్కడ ఉన్న వెండి బంగారాలన్నీ, ఈ బంగారపు కొండ, ఈ పైన భవనము అన్నీ మనమే అవుతాయిగా అని అనుకుని సరేననుకుని సావిట్లో పడుకునేసరికి వాళ్ళు రాత్రి 12 అయ్యేసరికి ఒక 25-30 మంది మరుగుజ్జులు నల్లగా భీకరాకారాలతో ఉన్నవాళ్ళు వచ్చారు రాక్షస మొహాలకి. వస్తే ఎవడరా నువ్వు, దేనికోసం వచ్చావురా అంటే దేవకన్య శాపం విమోచనం కోసం వచ్చాను అంటే వాళ్ళు గట్టిగా అరిచి కేకలు పెట్టారు, దానికోసం చచ్చిపోతావా నువ్వు, అదెవరో కూడా నీకు తెలీదు అంటే అయినా సరే చచ్చిపోతా అన్నాడు. అయితే సరే చచ్చిపో, నువ్వు చస్తేనే మాకు విమోచనం, దానికి విమోచనం అని చెప్పి వాళ్ళు ఏం చేశారు, ఈవిడ మెడకాయ నరికేశాడు, వీళ్ళబడికి మెడ నరికేసి మాయమైపోయారు. ఎప్పుడైతే వీళ్ళు మెడ నరికేశారో ఆ సర్పం కాస్త దేవకన్యగా మారిపోయింది. వీళ్ళంతా వెళ్ళిపోగానే పరుగున వచ్చి మంత్రజలం తీసుకొచ్చి వీడి మీద చల్లింది, వీడిని బతికించి చూసుకున్నారు. మొత్తం రాక్షసులు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళ శాపం ఏమిటి, ఈ అమ్మాయి కోసం ఎవరైనా ఒక మానవుడి రక్తం ఇక్కడ పడితేనే వాళ్ళకి ఆ మరుగుజ్జు రూపాలు పోతాయి ఆ రాక్షసులకి, ఈ అమ్మాయికేమో ఒరిజినల్ రూపం వస్తుంది. వాళ్ళు వెళ్ళిపోగానే ఈ అమ్మాయి ఏం చేసింది, చక్కగా వీడిని బతికించుకుని తర్వాత ఇక్కడే ఉండు, మనిద్దరం పెళ్లి చేసుకుందాం, నాతో పాటే ఉండమని కుర్రాన్ని తనతో పాటే ఉంచుకుంది. వాళ్ళు ఎన్నాళ్ళు కలిసి హాయిగా ఉన్నారు. ఆ భవనం నిండా వెండి బంగారాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఈ రాక్షస మాయలు అవి తొలగిపోయినాయో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చక్కగా పని వాళ్ళు వచ్చారు, తోటలు దొడ్లు అన్నీ చక్కగా ఉన్నాయి. కొన్నాళ్ల పాటు హాయిగా ఉన్నారు. ఓ పిల్లాడు కూడా పుట్టాడు. పిల్లవాడు పుట్టిన తర్వాత వీడికి ఎంతసేపు నాన్నని చూద్దామని అనిపించేది. అమ్మ నాన్నని చూడాలి అంటూ ఉంటే సరే అమ్మాయి అంది, సరే నువ్వు అంత బాధపడుతున్నావు కదా, వెళ్ళిపో, మళ్ళీ వద్దు కానీ అని చెప్పి ఒక ఉంగరం ఇచ్చింది. ఈ ఉంగరాన్ని పట్టుకుని నన్ను తలుచుకుంటే, మమ్మల్ని తలుచుకుంటే మేము నీకు కనపడతాం, కానీ మీ అమ్మా నాన్నల ముందు ఈ ఉంగరపు మహిమని చూపించకూడదు, ఎవరి ముందు చూపించకూడదు, నువ్వు ఏకాంతంలో ఉన్నప్పుడే ఇది చేయాలి అనేసరికి కుర్రాడు ఒప్పుకున్నాడు, రత్నాకరుడు ఒప్పుకున్నాడు. తర్వాత ఇతను ఏం చేసింది, ఒక మంత్రం వేసి ఇతన్ని వాళ్ళ ఊళ్ళో ప్రవేశపెట్టింది. అప్పటికి వెళ్ళిపోయి ఎంతకాలం అయిందో. సముద్రంలో పడిపోయిన పిల్లవాడు బతికొస్తాడని ఎవరు ఊహిస్తారు, వాళ్ళ అమ్మా నాన్న నమ్మల. వెళ్ళేటప్పుడు లేత నువ్వు మీసాలు మొహం వాడు, ఇప్పుడు పెద్ద పెద్ద మీసాలు గడ్డాలు వచ్చినా ఇంత మనిషి అయ్యాడు, లావయ్యాడు, వాళ్ళ అమ్మా నాన్న గుర్తుపట్ల. వీడు పదే అన్ని నమ్మించేలాగా చెప్పాడు. సరే ఏవో కొన్ని గుర్తులు, వాడి పుట్టుమచ్చలు, చిన్నప్పటి ఫోటోలు, వాడి నడక అవి ఇవి చూసి మెల్లిగా సర్దుకుంటే వీడు ఏం చేశాడు, నేను వెళ్ళిపోయిన చోట అక్కడ నా బంగారపు కొండ ఉంది, పైన ఇల్లుంది, నాకు భార్య ఉంది, అమ్మాయి దేవకన్య అని చెప్పేసరికి వీళ్ళు నమ్మల. ఏమిటో డప్పాలు కొడుతున్నాడు వీడు, ఎటాగొట్టా బతికొచ్చాడు, దేవకన్యతో పెళ్ళి ఎట్లా అవుతుంది, వాళ్ళు నమ్మకపోయేసరికి కుర్రాడికి వాళ్ళని నమ్మించేసేయాలి ఎలాగైనా అనిపించి ఏం చేశాడు, ఆ ఉంగరం పైకి తీసి ఇలాగ పెట్టుకుంటూ నా భార్య కొడుకు కనపడాలని చేశాడు. ఠకీమని భార్య కుమారుడు వచ్చేసారు. అక్కడికి వచ్చేసరికి అమ్మ నాన్న ఆశ్చర్యపోయారు, చుట్టుపక్కలంతా తెల్లబోయారు, ఆహాహా అన్నారు. అంతా బాగానే ఉంది, కానీ అమ్మాయికి పిచ్చి కోపం వచ్చింది. నీకు ఒక ఆజ్ఞ ఉంది కదా, ఎవరి ముందు నన్ను తలవకూడదు,
నువ్వు వీళ్ళందరి ముందు నేను ఆ ఉంగరం పట్టుకుంటే వస్తానని చూపించేశావు అని మహాకోపం వచ్చేసింది. వాగ్దాన భంగం చేసావు నువ్వు అని మంటగా ఉంది. కానీ కొద్ది రోజులు వీళ్ళతో పాటే ఉంది. ముందుగానే ఆ అమ్మాయికి మంటగా ఉండేది, నా మాట కాదన్నాడు వీడు అని. అయితే ఒకనాటి సాయంకాలము షికారుకి వెళ్ళారు. షికారుకి వెళ్తే ఒక నది ఒడ్డున బోళ్ళంత చిన్న తోట, తర్వాత బోళ్ళని పువ్వుల చెట్లు అవి ఇవి ఉంటే ఒక చిన్న పొదరింట్లో కాసేపు విశ్రమిస్తే అబ్బాయి ఏం చేశాడు, ఇతను చెయ్యి మామూలుగా ఏ చేతికి ఉంగరం పెట్టుకుంటాడో ఆ చెయ్యి తల కింద పెట్టుకుని పడుకునే అలవాటు అతనికి. దిండు గిండు ఏం లేదు కదా, ఇలా పొదరింట్లో పడుకున్నప్పుడు రెండో పక్కకి ఒత్తిగిలి పడుకుని ఈ చెయ్యి వదిలేశాడు. ఈ అమ్మాయి ఏం చేసింది, వాడు నిద్రపోవటం చూసి ఉంగరం తీసేసి కొడుకుతో సహా మాయమైపోయింది. అంటే ఈసారి అతనికి ఉంగరం లేదు కాబట్టి తనని తెప్పించలేదు. ఇప్పుడు భర్తను పోగొట్టుకోవడానికి కూడా రెడీ అవుతారు ఆడవాళ్ళు. ఇట్లా మాయమైపోయింది. లేదు చూసుకుంటే ఇంకేముంది, ఉంగరం, భార్య లేదు, కొడుకు లేడు, ఉంగరము లేదు. దాంతో ఇతను చాలా బాధపడ్డాడు. ఏం చేయాలో తెలియలేదు. అక్కడక్కడక్కడే తిరుగుతూ ఉండేవాడు. వాళ్ళ నాన్నకు చెప్పాడు, నేను వెళ్ళి నా భార్యని కొడుకుని తెచ్చుకుంటా. అయితే ఈ బంగారు కొండ ఎక్కడుంది, అది కొంచెం డౌట్ కదా. అక్కడి నుంచి ఒక సముద్రంలో ఒక పడ వేసుకుని బయలుదేరి ఇతను రకరకాల ద్వీపాలు ప్రయత్నం చేసి చివరికి ఏదో ఒక ద్వీపాన్ని చేరితే ఆ ద్వీపంలో కూడా ఒక కొండ ఉంది. ఈ కొండ నుంచి ఆ కొండకి వెళ్ళేందుకు మార్గం ఏదైనా ఉంటుందేమోనని ద్వీపంలో దిగాడు. అయితే అక్కడ ఉన్న కొండ మొదట్లో ఓ ముగ్గురు భూతాలు లాంటి వాళ్ళు వాదించుకుంటున్నారు. ఇతను అక్కడికి వెళ్ళి చూసుకున్నాడు. ఏం చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర ఒక 3 వస్తువులు ఉన్నాయి. వాళ్ళేమో 2 ఉన్నారు. ఒకటి మెళ్ళో వేసుకునే దండ, ఒక ముత్యాల దండ లాంటిది. ఆ దండ ఉంటే ఎవరికి కనపడరు. అక్కడి నుంచి ఒక జత పావు కోళ్ళు, అవి వేసుకుంటే ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోతారు. అక్కడి నుంచి ఒక కత్తి, ఎవరినైనా చంపేయగలరు దాంతో, ఎలాంటి వాడితోటైనా యుద్ధం చేయగలరు. సరే ఇతను అన్నాడు, నువ్వు మనిషివి కదా, వాళ్ళే అడిగారు, నువ్వు మనిషివి, నీకు బోళ్ళని తెలివితేటలుంటే ఇవి మాకు పంచిపెట్టాను. ఎన్ని సినిమాల్లో వాడారో దీన్ని పంచిపెట్టమంటే ఇతను అన్నాడు, అసలు వీటికి మీరు ఏదో పవర్స్ ఉన్నాయని చెప్తున్నారు, ఆ శక్తులు ఉన్నాయి లేదో నన్ను చూడనివ్వండి, ఏదో ఆ కత్తి నా చేతికి ఇవ్వండి. కత్తి గాల్లో ఇట్లా అన్నాడు. మెరుపులు వస్తున్నాయి దాంట్లోంచి. ఈ పావు కోళ్ళు వేసుకో, అక్కడ కావాలంటే అక్కడికి వెళ్తావు, ఇక్కడ కావాలంటే ఇక్కడికి వెళ్తావు అని పావు కోళ్ళు ఇచ్చారు. కాళ్ళకి తగిలించుకున్నాడు. అక్కడి నుంచి ముత్యాల దండ మెళ్ళో వేశారు. నువ్వు ఇప్పుడు మాకు కనిపించట్లేదు, నువ్వు ఎక్కడున్నావు, ఎక్కడికో చోటకి వెళ్ళు, మేము పట్టుకోగలమో లేదో చూస్తామంటే ఇతను ఏం చేశాడు, ముందు కాసేపు ఆ చెట్టు కింద ఈ చెట్టు కింద ఉండి తర్వాత తట్టింది, తన భార్య దగ్గరికి వెళ్ళడానికి ఇది పనికొస్తుంది అని వాళ్ళని అక్కడే వదిలిపెట్టేసి ఆ ముత్యాల దండ మెళ్ళో వేసుకుని ఆ కత్తి చేతితో పుచ్చుకుని ఆ పావు కోళ్ళు వేసుకుని ఇతను బంగారపు కొండకు వెళ్ళాలని మొదలుపెట్టుకున్నాడు. ఇక అక్కడి నుంచి చాలా సులువుగా వెళ్ళిపోయాడు. అది ఎక్కడ కావాలంటే అక్కడికి తీసుకెళ్ళిపోతాయి. ఆ బంగారపు కొండకి చేరితే ఆ పెద్ద భవనం కదా వాళ్ళది, కొండ భవనము. ఆ కోట బయట బోళ్ళంత మంది వాద్యగాళ్ళు వాళ్ళు ఉన్నారు. ఏదో పెళ్లి హడావిడిలాగా ఉంది. ఏం జరుగుతుందంటే, ఇగో దేవకన్య ఉంది కదా, ఆవిడ స్వయంవరం చేసుకుంటుందని చెప్పారు. వీడి భార్య స్వయంవరం, మరి ఇప్పుడు భర్త లేడు, స్వయంవరం చాటించుకుంది ఆవిడ. బోళ్ళంతమంది దేవతాగణం వాళ్ళు వీళ్ళు వచ్చున్నారు. ఇతను ఏం చేశాడు, మెళ్ళో ఆ ముత్యాల దండంలో తోటి ఉన్నాడు కదా, లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళి చూస్తే బోళ్ళంతమంది దేవగణం వచ్చి ఉన్నారు అక్కడ, దేవతలు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం. తనకి ఏం చేయాలో తెలియలేదు. సరే ఒక ఆలోచన చేసి ఆ అమ్మాయి ఏవో రకరకాల విందులు అవి చేస్తున్నారు. ఈ రాజకుమారి దేవకన్య కూడా ఒక కుర్చీ వేసుకుని అప్పుడు కూర్చుంది భోజనానికి. ఈ అమ్మాయి ఒక ముద్ద తీసుకోబోతుంటే కింద పళ్ళెం లాగేస్తున్నాడు అతను. ఒక ముద్ద తీసుకుని పైకి, పళ్ళెం దూరంగా వెళ్ళిపోయింది. చూసుకుంది, ఇదేమిటి నేను ఇక్కడే తింటాను, పళ్ళెం అక్కడ ఎందుకుందని పళ్ళెం దగ్గరికి లాక్కుంది. మళ్ళీ ఈ అమ్మాయి ముద్ద పైకి దిగానే పళ్ళెం లాగేశాడు. అతను ముత్యాల దండ ఉంది కదా, అతను కనిపించడు. అమ్మాయికి అర్థం కాలేదు, నాకే చాలా మాయలు వచ్చు, నన్ను మించిన మాయ ఏదో ఇక్కడ నడుస్తోంది. ఆ ముత్యాల దండ ఇంకా పెద్ద బలమైనది అనమాట, వీళ్ళ మాయల కంటే ఎక్కువ బలమైనది. ఇదేమిటి ఇట్లా అయింది, ఎందుకు ఇలా అవుతుంది అని ఆశ్చర్యపోదు. లేచి నిలబడగానే అమ్మాయి కూర్చుని కుర్చీ కూడా జరిపేస్తాడు. రకరకాల మాయలు నడుస్తుండేసరికల్లా అమ్మాయి చాలా ఖిన్నవదనంతో అయిపోతుంది, ఏదో జరుగుతోంది అని. అప్పుడు ఇతను ఏం చేశాడంటే తన మెడలో ఉన్న దండ తీసి కనపడ్డాడు. మా నాన్న నా చిన్నప్పుడు నన్ను మరుగుజ్జువాడికి ఇస్తానని వాగ్దానం చేశాడు. వాగ్దాన భంగం చేసి నన్ను పోగొట్టుకున్నాడు. ఓకే, నేను ఆ ఉంగరం పెట్టుకుని ఎవరి ముందు నిన్ను తలవను అని నీకు వాగ్దానం చేసి పొరపాటున ఆ వాగ్దాన భంగం చేసి నిన్ను పోగొట్టుకున్నా. నువ్వు నీ రూపాన్ని మారిస్తే, రూపం మార్చుకునేందుకు నీకు అవకాశం ఇచ్చి ప్రాణత్యాగం చేస్తే నాకు పాదదాసిగా ఉంటానని చెప్పావు.
నువ్వేం పోగొట్టుకుంటావో ఈ వాగ్దాన భంగం చేసి. మేమిద్దరం వాగ్దాన భంగం చేసి ఈ పరిస్థితి వచ్చింది మాకు. మరి నువ్వేం పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నావు అంటే అమ్మాయి చాలా కష్టంతో వచ్చింది. నిజమే, నేను కూడా అదే చేస్తున్నాక. మనుషులు వాగ్దానాలు నిలబెట్టుకోలేరని నేను అతన్ని తిట్టాను. నేను చేసేది కూడా అదేగా. ఏం చెప్పింది ఈ అమ్మాయి? నన్ను రక్షించు, నా కోసం నీ ప్రాణం ఇవ్వు, నీకు పాదదాసిగా ఉంటా, నువ్వు బతికున్నంత కాలం అని చెప్పింది. వీడు బతికే ఉండగా నేను ఇంకోటి పెళ్లి చేసుకుంటే వీడికి పాదదాసిగా నేను ఎట్లా ఉంటాను? ఆ అమ్మాయి నిశ్శబ్దంగా ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది. నాది పొరపాటు, కోపంతో నేను ఈ పని చేయబోయాను. మీ నాన్న లోభంతో వాగ్దాన భంగం చేశాడు, కుమారుడు పిచ్చితోటి. నువ్వేమో నిన్ను నమ్మించాలన్న పిచ్చితోటి చేసావు, నేనేమో నా మాట వినలేదన్న పిచ్చితోటి వాగ్దాన భంగం చేస్తున్నాను. కాబట్టి నేను వాగ్దాన భంగం చేయను, నీ పాదదశగానే ఉంటా. నువ్వు మనిషిగా ఎంతకాలం జీవించి ఉంటే అంతకాలము నీతో ఉంటా. ఎందుకంటే అమ్మాయి అలాగే యంగ్గా ఉంటుంది, నేను ముసలాడైపోతాడు క్రమంగా. పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది. మళ్ళీ భర్తతో పిల్లవాడితోటి ఉండటం మొదలుపెట్టింది. అప్పుడప్పుడు పెళ్లి కింద భూలోకంలో కూడా వెళ్ళి, అదే ఆ సముద్రాల అవతల ఉన్న వాళ్ళ ఊరికి కూడా వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నను కూడా చూసి వచ్చేవాళ్ళు. కథకంచికి మనం ఇంటికి. నమస్తే అండి. నమస్తే రమగారు. నమస్తే చేయ. రమగారు, మాయలు మంత్రాలు ఇలాంటి కథలు కూడా చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఇలాంటిది ఒకటి చెప్పండి అండి. ఒకటి కాదు, రెండు చెప్తా. ఓ సూపర్. పూర్వంట కేశవుడు అని ఒక కుర్రాడు ఓ ఊళ్ళో ఉండేవాడు. అయితే పాపం వీడు కొంచెం చాలా సాధారణమైన కుటుంబీకుడు, పెద్దగా ముందు వెనక ఎవరు లేరు. ఏదైనా వ్యాపార ఊళ్ళకి వెళ్ళి ఏమైనా సంపాదించుకుంటామని వాళ్ళ ఊరు నుంచి ఒక నౌక, వాళ్ళ దగ్గర ఊళ్ళో ఉన్న ఒక ఓడరేవు నుంచి ఒక నౌక బయలుదేరుతుంటే ఆ నౌక ఎక్కాడు. వీడు కొంచెం టెంపరీ వాడు. ఇప్పుడు ఒంటరి వాళ్ళు అనుకో ఏం చేస్తారు, వాళ్ళు ఆ ఊళ్ళోనే ఏదైనా చూసుకుంటారు. ఎక్కడికో వెళ్ళిపోయి సంపాదించుకురావాలన్న ఊహ ఉందంటే వాడు సాహసి కదా, అంతేగా. ఎంతో కొంత ఉత్సాహం ఉంది వాడికి. ఈ ఉత్సాహి అయిన కేశవుడు ఏం చేశాడంటే ఆ పడవ ఎక్కి వెళ్ళాడు, ఆ ఓడ ఎక్కి. ఓడ కొంత మేర వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు గడిచాక వీడికి కొంచెం ఆశ పుట్టింది, మనం సంపాదించుకోవచ్చు అది అని. ఆ ఓడ కాస్త ఏదో అది కొండకి తగిలి పగిలిపోతే జనమంతా ఎట్లో పడిపోయారు ఈ సముద్రాన్ని. కొంతమందికి చిన్న చిన్న పడవలు దొరికినాయి, ఎటు వెళ్ళిపోయారు. వీడికి ఒక చిన్న కొయ్యపాలక దొరికింది, వీడు ఒక దీవిలో పడిపోయాడు. కొయ్యపాలక ఎటు తీసుకుపోతే అటు తీసుకెళ్ళి వెళ్ళిపోయాడు అంతే. వాడు అది పట్టుకుని అలా ఉండిపోయాడు. కొయ్యపాలక కొట్టుకుపోతూ ఉంది. ఆ కొట్టుకుపోయి ఒక దీవి లాంటి ప్రాంతానికి చేరాడు. చేరిన తర్వాత వీడికి ఏమర్థమైంది, ఎవ్వరు చేరల తన దప్ప. ఆకలి దహించుకుపోతోంది. ఆ సముద్రపు నీళ్ళు ఎందుకు తాగడానికి పనికిరావు. అయితే వీడు గమనించింది ఏంటంటే ఆ మొత్తం దీవి నిండా మా కొబ్బరి చెట్లు ఉన్నాయి, మనుష్య సంచారం ఏమీ లేదు. సరే ఓపిక వచ్చేదాకా అట్టా నేల మీద పడుండి, సరే ఏం చేద్దాం, కొబ్బరి చెట్టు అయినా ఎక్కితే ఉప్పు నీళ్ళు తాగడానికి పనికిరావు, కొబ్బరి నీళ్ళు పనికొస్తాయి హాయిగా. ఆ కొబ్బరి తినచ్చు, 2 కాయలు నీళ్లు తాగితే ఓపిక వస్తుంది. సాల్ట్ లాస్ అయిపోయి ఉంటాడు కదా ఇంత ప్రయాణంలో. సరే వీడు ఏం చేశాడు, ఒక చెట్టు ఎక్కాడు. కొబ్బరి చెట్టు ఎక్కి ఒక కొబ్బరికాయ కోసే లోపల వాడికి దూరంగా ఏదో గుయ్యమని సప్పుడు వినిపిస్తుంది. తీరా చూస్తుంది కదా, ఆ చూస్తూ ఉంటే అటు నుంచి ఒక పంది గాల్లో ఎగురుకుంటూ వస్తుంది. దానికి రెక్కలు లేవు కానీ ఎగురు వస్తుంది. భయం వేసేసింది. ఆ కొబ్బరి మట్టలను కావటేసుకుని అక్కడే ఉండిపోయాడు. తీరా చూస్తే పంది కొంచెం ఎత్తైన ప్రదేశానికి ఒక చోటకి చేరింది. ఆ రెక్కలు లేని పంది అక్కడికి రాగానే హాయిగా కాళ్ళు బారజాపి పడుకుంది. అది నీడగా ఉంది, ఇసుక ఉంది, ఆ గట్టు మీద చల్లగా ఉంది, కాళ్ళు చాపి పడుకుంటుంది పంది. హాయిగా నిద్రపోయింది. వీడు అదేమిటో తెలియలే వాడికి. సరే చూద్దామని ఏం చేశాడు, చెట్టు దిగి ఆ పంది దగ్గర ఉన్న వైపుకి ఎక్కాడు. ఎత్తంతా ఎక్కితే పంది కాళ్ళు బారచాపి గురక కూడా పెడుతోంది. చూస్తే ఏదంటే మామూలు పందే, అది రెక్కల్లే ఏం లేవు, 4 కాళ్ళు, మామూలు తోక, దాని ముట్టె పొడుగ్గా, కూరలు మాత్రం మంచి పదునుగా ఉన్నాయి. దాని పక్కన ఒక ఇంతలావు వజ్రం కనపడింది వాడికి. ఇంత రాయి దగదగ అంటుంది, వజ్రం గుర్తుపడతాడు వీడు. దాని మీదేనా? దాని పక్కన వజ్రం పక్కన పెట్టుకుని పడుకుంది అది. ఓకే. వీడు ఏం చేశాడు, అటు ఇటు చూశాడు, పంది కదలటల్లా. ఆ వజ్రం దేనికైనా ఉపయోగపడుతుంది, ఒకవేళ నా బతుకు బాగుండి ఇక్కడి నుంచి బయటపడితే నా బతుకంతాకి ఇది సరిపోతుంది అంతే అని ఆలోచించుకుని ఆ వజ్రాన్ని తీసుకున్నాడు. తీసుకునేసరికల్లా తీసుకుని కింద ఉంటే పంది వచ్చేస్తుందేమండి, కొబ్బరి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఒక గంట పోయాక వీడి ఈ లోపల ఏం చేశాడు, ఈ కింద ఉన్న పొలాలు ఏదో కనిపెట్టి తీసుకుని కొబ్బరికాయ పొడుచుకుని నీళ్లు తాగి మెల్లిగా కొబ్బరికాయ ఒలుచుకుంటున్నాడు కూర్చుని. 2-3 కాయలు తాగేసరికల్లా ఓపిక వచ్చేస్తుంది కదా, 4 కాయలు కింద పడేశాడు. ఒకటి ఒలుచుకుంటున్నాడు చెట్టు మీదే కూర్చుని.
ఒక గంటన్నర పోయిన తర్వాత ఈ పంది లేచి అటు ఇటు చూస్తుంది. నా వజ్రం అని వెతుక్కుంటుంది అది. దానికి తెలిసిపోయింది వీడు ఎవడో పట్టేసుకున్నాడని. అక్కడి నుంచి ఆ పంది ఏమిటి, అది ఒరిజినల్గా పంది కాదు, ఒక మాంత్రికుడు. ఓహో. వాడికి విపరీతమైన బలం, వాడికి ఆ పంది స్వరూపం మీద ఆసక్తి. వాడు ఆ స్వరూపంతో తిరుగుతున్నాడు అక్కడ. ఓకే. అక్కడి నుంచి చెట్టు మీద ఉన్న వీడిని చూసి గర్జించింది, గూర్నిచ్చింది అంటారు. పంది దాన్ని గర్జన అనకూడదు, గూర్నించటం దాని పేరు. రెండో గూర్నించింది అనమాట. గుర్రు పెట్టడం, దాన్ని గూర్నించటం అంటారు. నీ పని చెప్తాను అని అరిచింది. అరిచేసరికి వీడు ఏం చేశాడు, ఎండు కొబ్బరికాయలునగా ఒక లావు పడి కొబ్బరికాయ తీసి పెడేలమని పందికి వేసుకొట్టాడు, విసిరేసరికి అలా తగలంగానే పంది బొక్కబార్ల పడి మూర్చిపోయింది. వీడు పరిగెత్తుకుంటూ వెళ్ళి దాన్ని కొట్టేశాడు, పంది చిత్త కొట్టేశాడు, చచ్చిపోయింది పంది. చచ్చిపోయేసరికల్లా అక్కడెక్కడో దూరంగా వాడు ఎత్తు మీదకి ఎక్కాడు కదా, వాడు చెట్టు ఎక్కినప్పుడు వాడికి కనపడలా. చెట్టుకు ఆపోజిట్లో ఉన్న గుట్టెక్కేసరికి అవతల ఏదో పొగున్నట్టు కనపడుతుంది, తెలుస్తోంది. వీడు ఏమనుకున్నాడు, ఈ చెట్టు మీద ఇప్పుడు ముందు చెట్టు ఎక్కా, చెట్టు దిగి గుట్టెక్కా, గుట్ట దిగి మళ్ళీ చెట్టు ఎక్కా, మళ్ళీ చెట్టు దిగి మళ్ళీ గుట్ట మీదకి వచ్చా. ఇట్లా కాకుండా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయే మార్గం ఉంటే బాగుంటుంది కదా అనుకోగానే రయ్యమని ఎగిరెళ్ళి చెట్టులో పడ్డాడు. ఆ చెట్టు మీద కూర్చున్నాడు. ఆశ్చర్యపడి వీడు ఇదేంటి ఇట వచ్చాను. అప్పుడు వాడికి అనిపించింది, ఒకవేళ ఏమైనా ఈ వజ్రంలో మహత్యం ఉందేమో. పంది ఎలా ఎగురొచ్చింది, అది ఈ వజ్రాన్ని పట్టుకునే వచ్చింది, ఇది దాందే, ఆ వజ్రం కోసమే అది అరుస్తోంది. సరే వీడేమనుకున్నాడు, ఎక్కడైనా మనుష్య సంచారం, ఈ దీవిలో మనుష్య సంచారం ఉంటే అక్కడికి నన్ను తీసుకుని అక్కడికి నేను వెళ్ళిపోవాలని కోరుకున్నాడు. కోరుకునేసరికల్లా ఒక్కసారి రయ్యమని ఎగిరెళ్ళి ఇంకా కొంచెం ఎగువగా ఉన్న ఒక గుడిసి ఉంది అక్కడ పడ్డాడు. పడేసరికి అంటే పడిపోలే, వాడు తెలిసింది వాడికి వాలుగా నుంచోటం. తీరా చూస్తే అక్కడ ఒక డేరా లాంటిది వేసింది, అక్కడ ఒకడు కూర్చుని ఉన్నాడు. ఆ ఒక గుడిసె కనపడింది. గుడిసె దగ్గర ఒక కాళ్ళు లేని వాడు ఒక మేకపిల్లని కాల్చుకుంటున్నాడు తినడానికి. వీడు మన కేశవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా కాస్త నాకు తినడానికి తిండి, ఈ రాత్రి పడుకోవడానికి చోటు ఇప్పిస్తారా అని అడిగాడు. అడిగితే మంత్రికుడు అన్నాడు, ఇదిగో మేకని తిందుగా, నువ్వు కూడా కూర్చో అని. ఇక్కడికి ఎట్టా వచ్చావు నువ్వు అన్నాడు. అనేసరికల్లా వీడు వజ్రం తీసి చూపించాడు. అయ్యో, తీసి చూపించి, ఇదిగో ఈ వజ్రం దొరికింది, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు అనగానే, ఈ కాళ్ళు లేని వాడు అన్నాడు, నా దగ్గర ఇంకోటి ఉంది, వాడు కూడా మాంత్రికుడు, నా దగ్గర ఇంకో మహత్యం ఉంది అని ఒక గొడ్డలు చూపించాడు. తల కర్ర, దీన్ని బాడీ మీద కొట్టి కట్టెపుల్లలు తీసుకురా అంటే కట్టెపుల్లలు తెచ్చి మంట చేసి పెడుతుంది. అది తల మీద కొట్టి ఎదుటివాడి తల తీయంటే తీసేస్తుంది. మహిమగల గొడ్డలి, నా గొడ్డలు నువ్వు తీసుకుని నీ వజ్రం నాకు ఇవ్వు, ఎక్కడికైనా వెళ్ళటానికి నాకు కాళ్ళు లేవు, వజ్రం ఉందనుకో కాళ్ళు హాయిగా వెళ్ళిపోతాను నేను అనేసరికల్లా సరేనన్నాడు కేశవుడు. కాకపోతే వాడు మేక మాంసం తింటూ ఉంటే వీడికి అనిపించింది, ఈ కాళ్ళు లేనివాడు అందితే తన్ని కూడా కాల్చుకు తింటాడు అనిపించేసింది. వాడు చూపు బాగుంట్లా, వీడు గ్రహించాడు. సరే ఈ మారకం మాట వచ్చేసరికల్లా సరే ఏమన్నాడు, అలాగే ఇవ్వని ఆ వజ్రం ఈ చేత్తో ఇస్తున్నట్టు ఇచ్చి ఈ గొడ్డలు చేత్తోకి తీసుకున్నాడు. తీసుకుని ఏమన్నాడు, దాని తల మీద కొట్టి వీడు తల తీసేయి అని చెప్పాడు. వెంటనే గొడ్డలు ఎవడి చేతిలో ఉంటే వాడి మాట వింటుంది. ఈ గొడ్డలు రయ్యమని పోయి ఆ కాళ్ళు లేకుండా కూర్చుని ఉన్నాడు కదా మాంత్రికుడు, వాడి మెడ కట్ చేసేసి వీడు అమ్మాయి అనుకుని ఆ గొడ్డలి ఈ వజ్రం. కాకపోతే వీడి దగ్గర వజ్రం ఉన్నప్పుడు వీడు వెనక్కి వెళ్ళిపోవచ్చు, వీడు ఇంటికి వెళ్ళిపోవాలని కోరుకోవచ్చు. కాకపోతే వాడికి ఆశ ఏంటంటే మనకు వజ్రం దొరికిందంటే ఇంకేమైనా దొరుకుతుందేమోనని ఉన్నాడు ఇక్కడ. ఓహో, ఆ వజ్రం గొడ్డలు పుచ్చుకుని నడిచాడు. ఇంకా అవతల నడుస్తుంటే దూరంగా పొగ కనపడింది, అక్కడికి వెళ్ళాలని కోరుకున్నాడు. అక్కడికి వెళ్ళేసరికల్లా ఒకడు చేతులు లేని వాడు ఒకడున్నాడు. అక్కడ వాడు డేరా వేసుకుని ఉన్నాడు, కాళ్ళు చాపుకొని కూర్చున్నాడు, వాడికి చేతులు లేవు, ఇక్కడి నుంచి లేదు. అయితే వీడి దగ్గరకు వస్తుంటే కేశవుడు కొంచెం దూరంగా దిగాడు, 4 అడుగులు వేసి నడిచేసరికల్లా వాడి దగ్గర ఒక ఇంత పాత్ర ఉంది, గట్టు మీద పాత్రలో అన్ని పాలు ఉన్నాయి. ఆ పాత్రని ఇట్లా గడ్డ పెట్టి తోసేసరికల్లా ఆ పాత్ర దొర్లి బోర్లా పడి అందులో ఉన్న పాలు కింద పడి ఇక పెద్ద ప్రవాహం అయిపోయింది. అది ఎటా అయిందంటే ఆ గుడిసె డేరా ఆ కాళ్ళు లేకుండా కూర్చున్నవాడు తప్ప మిగిలిందంతా మునిగిపోయేంత ప్రవాహం వచ్చేసింది. వీడి మీదకి వచ్చేసినాయి కేశవుడి మీదకి. కేశవుడు ఈ వజ్రం పట్టుకుని ఒక్క ఎగురులో ఒకటే దూకులో వచ్చి ఇప్పుడు అతను కూర్చున్నాడు కదా ఆ కాళ్ళు లేనివాడు, అదే ఈ చేతులు లేనివాడు, వాడి పక్కకి చేరేసరికల్లా ఆశ్చర్యపోయాడు. చేతులు అన్నాడు, ఊరిని భలే విద్య ఉంది నీ దగ్గర, ఇదేం విద్య అన్నాడు. అనేసరికల్లా వజ్రం తీసి చూపించాడు, అందరికీ చూపిస్తున్నాడు, ఇదిగో నా దగ్గర ఒక వజ్రం ఉంది, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు అనగానే చేతులు లేని వాడినాడు. అబ్బా ఎంత బాగుంది,
నా దగ్గర ఉన్న గిన్నె చూడు అని ఆ గిన్నెని చూపించాడు. ఆ గిన్నె తిరగేయి అన్నాడు. తిరిగేసి నీకేం కావాలి, ఏమన్నా తింటావా అనేసరికల్లా సరే వాడి దగ్గర మాంసాహారం, వాడు మాంసాహారం తింటుంటే వాడు అన్నాడు నీకేం కావాలంటే అది వస్తుంది ఇందులో, మాంసం తెప్పిస్తానని మాంసం తెప్పిస్తే వీడు నేను శాకాహారిని, నేను మాంసం తిన్నాడు. తినకపోతే నీకు కావాల్సినవి అడుగు అని చెప్పి పప్పు అడుగు, కూర అడుగు, ఏవి అడిగితే అవి తీసి ఇచ్చాడు. ఈ గిన్నెలోంచి ఇది చక్కగా తెరిచి ఉంచింది అనుకో, ఏమంటారు మామూలుగా పెట్టుంటే గిన్నె ఆహారం వస్తుంది. ఏ ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్ ఇస్తుంది, ఎంతమందికి కావాలంటే అంత ఇస్తుంది. దాన్ని బోర్లించామంటే దాంట్లో ఒక్క చుక్క నీరున్నా చాలు, ఆ చుక్క వస్తువు ప్రవాహం అయిపోయి ఎంతమందినైనా ముంచేయగలదు. ఓకే, ఇంత అద్భుతమైన వస్తువు ఉంది, నువ్వు ఓ పని చేయి, నీ వజ్రం నాకు ఇచ్చి నా గిన్నె నువ్వు తీసుకోమన్నాడు. బాగుంది. ఆ గిన్నె కావాలి వీడికి. సరే వీడేం చేశాడు, గిన్నె చేత్తో తీసుకుని తన గొడ్డల మీద ఒక దెబ్బ కొట్టి దాని నెత్తి మీద వీడి తల తీసేయమన్నాడు. మూడో మాంత్రికుడి తల కూడా వేరు చేసేసింది ఆ గొడ్డలి. ఇతను ఆ గిన్నె, ఆ గొడ్డలి, తర్వాత ఏమో ఈ వజ్రము పుచ్చుకుని బయలుదేరాడు. ఇంకా ముందుకెళ్తే దూరంగా ఏంటంటే కొంచెం క్రూర మృగాలన్నీ పారిపోతున్నాయి, మృగాలు కనపడుతున్నాయి. వీడు ఒక పెద్ద కొబ్బరి చెట్ల తోపు కదా, అది తోపులోంచి అన్ని జంతువులు పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. ఇతను తప్పుకుంటూ నడుస్తున్నాడు. అయితే ఎందుకు ఇలా పరిగెత్తుకొస్తున్నాయి, ఒక చిన్న డమ్ము 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 అని ఒక డప్పు చప్పుడు వినపడుతోంది, డోల్ చప్పుడు. ఆ డోల్ చప్పుడు వల్లే జంతువులన్నీ పారిపోతున్నాయి. ఆ డోల్ చప్పుడుని అనుసరించి తను వెళ్లాల్సిన మార్గం చూసుకుని ఆ డోల్ ఎక్కడి నుంచి మోగుతుందో అక్కడికి తీసుకెళ్ళమని చెప్పాడు వజ్రానికి. అక్కడికి వెళ్తే అక్కడ ఒక పెద్ద మహాకాయుడు ఒకడు కూర్చుని ఉన్నాడు, వాడి దగ్గర డోలు. ఎవడరా నువ్వు, నీకు భయం వేయట్లేదా, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అని అడిగాడు. అడిగేసరికల్లా నేను వేరే దేశం నుంచి వచ్చాను, నా దగ్గర బ్రహ్మాండమైన వజ్రం ఉంది, ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్ళిపోతుంది అన్నాడు. అన్నాక సరే కూర్చో అన్నం తిందామన్నాడు. వాడు ఏం చేశాడు, ఆ డోలు చప్పుడికి పారిపోతున్న జంతువుల నుంచి ఒక కుందేలు కాల్చుకున్నాడు. కుందేలు మాంసం పెట్టబోయాడు. ఆ మహాకాయుడు నాకు అక్కర్లేదు, నాకు కావాల్సిన తిండి దొరుకుతుందని గిన్నెలోంచి తిండి తీసుకుని తింటున్నాడు. తినేసరికల్లా వాడు ఆశ్చర్యపోయాడు. గోరిని, నీ దగ్గర బ్రహ్మాండమైన వజ్రం ఉంది, బ్రహ్మాండమైన గిన్నె ఉంది, ఆహారం కావటానికే నేను ఇంత జంతువుల కోసం ఈ డోలు మోగిస్తున్నాను. ఈ డోలు మామూలు డోలు కాదు, ఈ పక్కన మోగిస్తే ఎంత వాళ్ళకైనా భయం వేసి పారిపోతారు, ఎవరు దగ్గరికి రారు. రెండో పక్కన కొడితే అనంత సేనావాహిని పుట్టుకొస్తుంది అందులోంచి. ఈ డోలు నేను ఎన్నేళ్ళో సాధన చేసి దీన్ని సంపాదించాను, కానీ ఇది నాకు తిండి సంపాదించట్లా, నేనే కష్టపడాల్సి వస్తుంది. ఆ గిన్నె నాకు ఇచ్చేసి ఈ డోలు తీసుకో, నాకు అయిపోయింది, ఇక నా వల్ల కాదు అవన్నీ చేయటం, గిన్నె ఇచ్చేయమన్నాడు. అనేసరికి వీడేం చేశాడు, గిన్నె ఇస్తున్నట్టే ఇచ్చి ఆ డోలు తీసుకుని గొడ్డలు తల మీద కొట్టి వీడి మహాకాయుడు తల తీసేయమన్నాడు. మహాకాయుడు తల కూడా తీయబడింది. వీడు తనకు లభించిన వస్తువులన్నీ చూసుకుని వీటితో నేను హాయిగా ఉండొచ్చని భావించి సరే సమీపంలో ఒక మంచి నగరం ఏదైనా ఉంటే అక్కడికి తీసుకెళ్ళమన్నాడు. ఆ నగరానికి చేరిపెట్టి తన వస్తువులన్నీ దాచిపెట్టుకున్నాడు. వాటిని ఏమి కదపకుండా ఉంచుకున్నాడు. అయితే ఆ ఊళ్ళో ఏంటంటే ఆ రాజు మంచివాడు కాదు, తన ప్రజల్నే పీడిచ్చేవాడు. మామూలుగా ఏం చేస్తారు, ప్రజల్ని బాగా చూసుకుని చుట్టుపక్కల ఊళ్ళ మీద పడతారు రాజులు. వీడు అట్లా కాదు, తన ప్రజల్నే కాల్చుకు తినేస్తూ ఉంటాడు. ప్రజలంతా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఊళ్ళోకి ఎవడైనా కొత్తవాడు వస్తే వాడి దగ్గర ఉన్న వస్తువులన్నీ సైనికులు ఓడలాక్కుని రాజుగారికి అప్పచెప్తారు. ఓహో, గందరగోళంగా ఉందన్నమాట. ఉండేసరికల్లా సరే ఇతని దగ్గర ఒక వజ్రం ఉందని సైనికులు కనిపెట్టేశారు. కనిపెట్టి రాజుగారికి ఇన్ఫామ్ చేశారు, ఇట్లా ఒక వాటసారి వచ్చాడు. ఇప్పుడు గిన్నె, డోలు, గొడ్డలి ఎవరికి ఆసక్తి కలిగించవు, వజ్రం ఆసక్తిగా ఉంటుంది. దాంతో రాజు వచ్చాడు, నా వజ్రం నాకు ఇవ్వమని అనగానే రాజుని వీడేం చేశాడు, వెంటనే తన శక్తి ప్రయోగించడం మొదలుపెట్టాడు అనమాట. రాజు ఏం చేశాడు, అంత దూరం దగ్గర దాకా రాకుండా దూరంగా ఉండి ఓ 12 మంది సైనికులు పంపించాడు. వీడి దగ్గర నుంచి వస్తువులు లాక్కోండి అని. వీడు గొడ్డల మీద కొట్టి వీళ్ళందరి తలలో తీయించేశాడు. మళ్ళీ రాజు కబురు వెళ్ళింది, వీడు గంటడు అందరిని చంపేస్తున్నాడు అని. రాజుగారు బోల్డంత సేనని పంపిస్తే వీడేం చేశాడు, ఆ గిన్నెలో చారడి నీళ్లు పోసి ఆ గిన్నె బోర్లు ఇచ్చాడు. మొత్తం మునిగిపోయారు, మొత్తం అంతా కొట్టుకుపోయింది, సేన అంతా కొట్టుకుపోయింది, ఎవరూ మిగలలేదు అక్కడ. రాజుగారు వచ్చాడు. చివరికి రాజుగారు వస్తే గొడ్డలు ప్రయోగించాడు, వీడు తీసే ఈయన తలని. రాజుగారి తల తీయబడింది. ప్రజలంతా సంతోషించారు, హాయిగా రాజు వెళ్ళిపోయాడు, బాగానే ఉంది. ఇప్పుడు రాజు ఎవడు రాజు తల తీశాడో వాడే రాజు. కాకపోతే వీడిని తీసుకెళ్ళి ఆందోళనకాలు పల్లకి ఎక్కించి తీసుకుపోయారు. కానీ మనకు సైన్యం లేదండి, సైన్యం అంతా మీరు సృష్టించిన దాంట్లో కొట్టుకుపోయింది, ఇప్పుడు మనకు సైన్యం ఎలాగా అనేసరికలు ఇతను ఏమన్నాడంటే దానికి ఏం భయం లేదని ఆ డోలుకి రెండో పక్కన కొడితే 1,00,000 మంది సైన్యం వచ్చారు. వీళ్ళే మన సైన్యం,
వీళ్ళ తిండి కూడా మనకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని తన పాత్ర అన్నీ దాచిపెట్టుకుని తన వజ్రాన్ని తనే లోపల పెట్టేసుకుని ఆ దేశానికి రాజుగా ఉండటం మొదలుపెట్టాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తిండి ఇవ్వగలిగేవాడు, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోగలిగేవాడు. ప్రమాదం వస్తే ఎంత ఎవరినైనా సరే తప్పించగలిగిన వాడు ఉన్నప్పుడు రాజుగా ఇంకా బాధ ఏముంది. అంతే కేశవుడిని ఆ నగరానికి రాజుని చేసుకుని ప్రజలంతా హాయిగా ఉన్నారు. కథకంచికి మనం ఇంటికి. చాలా విచిత్రంగా ఉంది రమ్మగారు. నమస్తే అండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా సరదాగా చిన్నగా ఉండి కథ ఏదైనా చెప్పుకుందామా? ఉల్లికాడల కథ చెప్దాం మనం. ఉల్లికాడలు బాగుందండి పేరు. ఉల్లికాడల పేరు బాగుంది కదా. ఊర్మిళ అని ఒక అమ్మాయి, దానికి చాలా నిదానస్తురాలు, మెతకది, కొంచెం భయస్తురాలు కూడా. అలాంటి ఊర్మిళని చిరంజీవి అని ఒక చిన్న ఉద్యోగస్తుడికి చిరుద్యోగికి ఇచ్చి పెళ్లి చేశారు. లేటెస్ట్ కథ రమగారు. అంతే అయి ఉంటుంది. 60లో రాయబడింది. అప్పుడే పేర్లు బాగున్నాయి. చూసావు ఎంత బాగా పెట్టారు. రామయ్య, సుబ్బమ్మ అలాంటి కథలు మీ అమ్మాయి ఎంతసేపు పోట్లాడుతుంది. వెంకయ్యమ్మ కాకుండా ఎంత మంచి పేర్లు పెట్టారో. పేర్లు అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు ఒక విషయం చెప్తా. ఈ మధ్య పేర్లని తమాషాగా పెట్టుకుంటున్నారు కదా, అసలు దానికి ఏం అర్థం పడతాం. ఇష్యు ఉష్యు బస్సు 2 అక్షరాలు 1 అక్షరం అవే పేర్లు. ఒక అమ్మాయి ఎవరో పెట్టింది, రామచంద్ర అని పెట్టుకున్నారు బాబుకి పేరు. అదేం పేరు అంటున్నారు అందరూ. రామచంద్ర పేరుకి తక్కువ అమ్మా. ఎంత మంచి పేరు, ఎంత మంచి పేరు, ఎంత చక్కటి పేరు. అసలు రామా అని పిలుచుకోవచ్చు కదా. అదే కదా పుణ్యం పురుషార్థం. మీ పేరుందనా? నా పేరు లేకపోతే ఎవరైనా పిలవడానికి రామా అని పిలిస్తే ఎంత మంచిది. అద్భుతం కదండి కదా. నా పేరు ఉంటే ఏమి, నా పేరుతోటైనా బోళ్ళంత ముక్తి వస్తాయి. అప్పుడు నాకే రావాలి రమ్మగారు. ఎన్నిసార్లు పిలుస్తాను నేను రమ్మగారు రమ్మగారు రమ్మగారు. మరి నువ్వు సీఈఓ అవ్వలేదు. మీ పేరు పిలిచే. నా పేరు పిలిచి కాదు, నా పేరు పిలవడం వల్ల వచ్చే ప్రయోజనం భగవంతుడి అనుగ్రహంతోనా? లక్ష్మీదేవి అనుగ్రహించింది. నేను థ్యాంక్ యూ సో మచ్. చెప్పలేకపోతాం కదా. అంతే కదండి. భగవంతుని నామస్మరణప్పుడు ప్రత్యేకించి పిలవకుండా వ్యక్తుల ద్వారా పిలిచే అవకాశం కదా. అందుకే మనం దేవుడి పేర్లు పెట్టుకుంటాం. జయ అమ్మాయికి చాలా ధైర్యం చెప్పా, ఏం పర్వాలేదు, పెద్దయ్యాక పిల్లాన్ని అందరూ ఏడిపిస్తారేమో అని బాధపడుతోంది. అమ్మాయి బాధపడుతోంది. ఎందుకు బాధపడతావమ్మా, చక్కటి పేరు, ఎంచక్క చాలా మంచి పేరు పెట్టుకున్నావని. చాలా బాగుంది. ఈ వీడియో అమ్మాయికి నేనే పెట్టాలి స్వయంగా. పెట్టేయండి. చక్కటి పేరు. ఒకవేళ ఈ పేరు బాగోలేదు అన్న వాళ్ళు ఎవ్వరు మనుషులుగా పరిగణించడానికి కూడా పనికిరారు. ఓ మై గాడ్. ఇది బాగోలేదంటారా జయ ఎవరైనా? పైగా ఎవరి పేరు వాళ్ళ ఇష్టం కదా. దీనికి అర్థం లేకపోతే ఆలోచించాలి. పరమార్థం కలిగిన పేరు కదా. పలకటానికి ఎంత బాగుంది ఉంది కదా రమ్మగారు. చక్కగా రామని పిలుచుకోవచ్చు, చంద్ర అని పిలుచుకోవచ్చు, రామచంద్ర అని పిలుచుకోవచ్చు. రామచంద్ర ఎంత బాగుంది అసలు. అనడానికే ఎంత బాగుందో చూడు, మనసు నిండిపోయేలాగా. ఏమిటో బాగులేదు ఇదేం పేరు అని ఎవరైనా అడుగుతారా దాన్ని? అంతే కదా. చాలా బాగుంది రమ్మగారు, నిజంగా బాగుంది. ఆవిడకి చెప్పండి. అదే కదా. సరే, ఓకే. అయితే ఊర్మిళ చిరంజీవి పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ చిరంజీవి పరమ అసహనం, మహాకోపిష్టి, దురుసు, ఏదో చేసేవాడు ఉద్యోగం. ఒకరోజు ఏం చేశాడు, ఉల్లికాడలు పట్టుకొచ్చి పైవి ఆకులు కత్తిరించి, ఆకులు దుంపలు కత్తిరించేసే. బాగుందిగా. బాగుంది. సరే, అమ్మాయి ఆ మూగుడు ఏం చెప్పినా సరే సగమే వింటుంది. భయం దానికి. దుంపలతో కూర చేయాలి, పై దాంతో పులుసు చేయాలి, ఇటు దడి చేసేసి. ఆయన ఏదో పని చేసుకుని వచ్చాడు, బయటికి వెళ్ళాడు. మరి గుడికి వెళ్ళి వస్తాను, గుళ్ళోంచి తిరిగి వచ్చాక అన్నం తింటానన్నాడు. ఇంటికి రాగానే సరే పేటేసింది, అన్నం పెట్టింది. తీరా చూస్తే ఆ ఉల్లికాడలతోటేమో కూర చేసి పెట్టింది, ఆ దుంపతోటి ఉల్లిపాయలతోటేమో పులుసు చేసేసరికల్లా భార్యను ఉంచి దభిమని కొట్టేశాడు. చెప్పింది చేయవా సరిగ్గా? నేనేం చెప్పాను, నేనేం చేయమన్నాను, దీంతో ఎవరన్నా పులుసు చేసుకుంటారా, దీంతో కూర చేసుకుంటారా అని కొట్టాడు. ఈ పిల్ల ఏడుస్తూ నుంచింది. ఈ లోపల దభీమని పెద్ద శబ్దమైంది. ఎవడో అటక మీద నుంచి ఒక దొంగ ఎప్పుడో దాక్కున్నాడు. సాయంకాలం ఆ పిల్ల దొడ్లో పని చేసుకుంటుంటే వాడి ఇంటికి వచ్చి అటక మీద దాక్కున్నాడు. దూకి అక్కడి నుంచి చిరంజీవిని పెడరెక్కలు విరిచిపట్టేసుకున్నాడు. ఇంట్లో ఉన్న డబ్బు, నగ, నట్ర అన్నీ ఇస్తావా ఇవ్వవా అని. ఏం చేస్తాడు, తాళ్ళ చెవులు ఇచ్చేయమన్నాడు. అప్పటిదాకా భార్య మీద ప్రతాపం చూపించాడు. భార్య మీద ప్రతాపం చూపించే వాళ్ళందరూ కత్తిగా కటారు చూపిస్తే చాలా భయపడతారు. ఇక్కడేముండదు ప్రతాపం. కొంతమంది అలాగే ఉంటారు కదా. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు చాలా బెదిరిపోతారు. పెళ్ళాల మీద మాత్రం ఎంత ప్రతాపమైనా విరుచుకుపడిపోతారు, ఎంత ప్రతాపమైనా చూపించేస్తారు. అక్కడి నుంచి నగా నట్రా మూట కట్టించారు. ఏంటి మంచి వాసన వస్తుంది మీ ఇంట్లో, ఏముండింది పెట్టి అన్నం పెట్టించు నాకు అన్నాడు. అనేసరికల్లా కసిరేడు పెళ్ళాను. ఏంటి వాళ్ళు ఆయన అడుగుతుంటే అన్నం పెట్టవా అన్నాడు.
అనేసరికల్లా దొంగ గారికి. దొంగ గారికి అన్నం పెట్టమని కత్తి అనేసరికల్లా దొంగ అన్నాడు, నేనే అరవాలి, నువ్వు అరవకూడదు, నువ్వు నోరు మూసుకుని ఉంచో అనేసరికల్లా అమ్మాయి ఏం చేస్తుంది, మొగుడు కోసం పీటేసి కంచం పెట్టిందిగా, అవి తినేసాడు చక్కగా. మళ్ళీ ఇంకో పేటేసి కంచం తెచ్చిపెట్టింది, తన కోసం వండుకున్న అన్నం తెచ్చిపెట్టి ఆయన కూర పులుసు వేసి, ఎంత బాగుంది, ఎంత బాగుంది, ఆకుకూర కాడలతో కూర చేసుకుంటారా అమ్మాయి, ఎంత బాగా చేసావు అని కూర అన్న అంతా కలుపు తిన్నాడు. అక్కడి నుంచి అసలు ఉల్లిపాయ పులుసు ఎదిరిపోయింది అన్నాడు. ఇంత మంచి వంట, ఎంత బాగా చేసావు, మరి ఎందుకు దెబ్బలు తిన్నావు నువ్వు అన్నాడు. అనేసరికి అమ్మాయి బిక్కు బిక్కుమంటూ మొగుడు కేసు చూస్తుంది. చూసరికల్లా దొంగ అన్నాడు, నేను అసలు దొంగని ఎందుకయ్యానో తెలుసా నీకు, మా నాన్న తాగుబోతు, మా అమ్మని తెక్కొట్టేవాడు, ఎప్పుడూ కొట్టుకు తెచ్చేవాళ్ళు, అన్నిటికీ కొట్టేవాడు, ఇంట్లో ఉండలేక పారిపోయా, చదువు సంధ్య రాలా నాకు, ఏమీ చేయలేక దొంగయ్యా. ఓకే, నువ్వు ఎంతసేపు గొడవ చేస్తుంటే మీ ఇంట్లో పిల్లలు ఎట్ట బాగుంటారు, మా నాన్న కనుక అంత తాగుబోతు కాకపోయినా, లేదా మా అమ్మని అంత కొట్టకపోయి తాగినా ఆయన దగ్గర ఆయన తాగి పడుకున్నాడు అనుకో, ఏదో మా రకంగా మేము పోయేవాళ్ళము ఎడగొట్టక, అంతేగా. అంతేగా. నువ్వు ఇంటికి వచ్చి రోజు కొట్టి ఆవిడ ఏడ్చి అన్నం వండలేక దెబ్బలు తిన్న ఆవిడ ఏం వండుతుంది, వంట చేయలేదు కదా, ఇంకేం పని చేస్తుంది, ఎట్లా పిల్లల్ని పెంచుతారు అలాంటి తల్లులు. పెంపకం సరిగ్గా లేక నేను దొంగనయ్యాను, నీకేం పోయే కాలం, శుభ్రంగా వండి పెట్టింది కదా, అది కాకపోతే ఇది ఏదైతే ఏమి మీరు తినడానికి ఏం బాధ, రెండు బాగున్నాయిగా రుచిగా, నేను చెప్పింది చెప్పినట్టు చేయలేదు కాబట్టి రుచిని కూడా గ్రహించని గుణం, కోపం అసహనంతో సాధించేది ఏమీ లేదు కదా, సంసారం పాడు చేసుకోవటం అని బుద్ధులు చెప్పాడు అని చెప్పాడు. నువ్వు పాడు చేసుకుని ఇట్లా చేసావు, ఇట్లా చేస్తున్నావు, రేపొద్దుంది నాలాంటి దొంగకి ఇంకొకటికి తండ్రి అవుతావు నువ్వు, నాలాంటి వాడే మీ ఇంట్లో నుంచి వెళ్ళి ఇంకెవరింటోనో దొంగతనం చేస్తాడు అని చెప్పి, అమ్మాయి ఈ నగ నట్రా తీసుకో, చక్కగా పెట్టావు భోజనం, ఎన్నాళ్ళలో అయింది ఇంత మంచి కూర పులుసు తిను అని మూట కట్టించిన నగలన్నీ ఎత్తి ఊర్మిళ చేతిలో పెట్టాడు. వెళ్ళొస్తానని చీకట్లో కలిసిపోయాడు. అక్కడి నుంచి చిరంజీవి ఏనాడు అమ్మాయిని ఏం అనలేదట. ఎందుకంటే ఇది చూడు ఎంత చిన్న కథ జయ, తండ్రుల తల్లుల దుష్ప్రవర్తన తర్వాత తరాన్ని విపరీతంగా పాడు చేస్తుంది. పెద్ద ఉల్లికాడల మీద కొట్లాడుకోవడం చిన్న విషయంగా మనకు నవ్వుతూ కనిపిస్తుంది, ఇలాగే పోట్లాడుకుంటారు. పెడితే పెట్టావని, పెట్టకపోతే పెట్టలేదని, కాఫీలో పాలు ఎక్కువైనాయని, లేదా డికాక్షన్ తక్కువైందని, టీ పొడి ఎక్కువ వేసావు తక్కువ వేసావని దాని మీద కొట్టుకుంటారు. కొడతారు కూడా జయ, చెయ్యి విసిరేసేస్తారు, ప్రతి దానికి తగాదా పడతారు. తండ్రులే కాదు తల్లులు కూడా చేస్తారు. తల్లులు కూడా పిల్లల్ని ముందు అది పెట్టి తర్వాత ఇది పెట్టాలి, నేను చెప్పాక నేను చెప్పింది చెప్పినట్టు ఎలా చెప్పానో అలాగే చెయ్యి. చాలా మందికి ఉంటుంది ఇలాంటి దుర్గుణం. వాటిని కరెక్ట్ చేసుకోకపోతే మన తర్వాత తరాలు ఏం నేర్చుకుంటాయి మన దగ్గర నుంచి. తల్లులేమో పిల్లల్ని కాల్చుకు తింటారు, తండ్రులేమో భార్యల్ని కాల్చుకు తింటారు. ఒక్కోసారి తండ్రులే భార్యల్ని పిల్లల్ని కూడా కాల్చుకు తింటారు. రేర్ గా తల్లులు కూడా తండ్రుల్ని కొడుకుల్ని కాల్చుకు తింటారు. వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉంటారు. అమ్మో, వాళ్ళు కూడా ఉండి అసలు భర్తకి కొడుక్కి టెర్రర్గా ఉంటుంది తల్లి అంటే. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ తరహా వల్ల మనం సాధించేదేం లేదు. అవును, తర్వాత తరాలని పాడు చేసేస్తాం. వాళ్ళు మీకు మొహం తప్పించేస్తారు, మీతో ఉండరు, పారిపోతారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకంగా ఉంటుంది. ఇతని భార్యకి ఉద్యోగం ఉంది, ఏదో తిండి పెడతాడు, ఎంతసేపు తిడుతుంటే తిండి ఏమి ఎక్కుతుందమ్మా. అంతేగా. ఈ తిట్లు తిట్టే వాళ్ళంతా పద్ధతులు మార్చుకోవాలని చెప్పడానికి ఈ బుజ్జి ఉల్లికాడల కథ చెప్పాం. చాలా బాగుంది రమ్మగారు, సూపర్. నమస్తే. నమస్తే జయ.